నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ నేను గిరిజ. సోరియాసిస్ ఇదొక చాలా పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు. సోరియాసిస్ అంటే వ్యాధి మనకు రావటం ఈజీనే అయినా కూడా పోవటం మాత్రం అది కాస్త సమయం తీసుకుంటుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కో బాడీకి ఒక్కో ట్రీట్మెంట్ యూజ్ అవుతుంది. అంటే కొంతమందికి ఇంగ్లీష్ మెడిసిన్ పడుతుంది, కొంతమందికి ఆయుర్వేదిక్ పడుతుంది అనమాట. సో ఆ విధంగా గనక చూసుకుంటే అసలు ఈ సోరియాసిస్ కూడా మనం అనుకునేంత చిన్నది కాదు. సో అలా అని అంత ప్రమాదకరమైంది కాకపోయినప్పటికీ కూడా సోరియాసిస్ అనేది మనకు అంటే ఒక్క పదంలో చూసుకుంటే ఒక్కటే అనుకుంటాం, కానీ ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయట. సో ఈ వేరియేషన్స్ లో సోరియాసిస్ ఆర్థరైటిస్ అనేది కూడా ఒక రకమైనది అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విషయాలన్నీ అసలు ఈ సోరియాసిస్ ఆర్థరైటిస్ అనేది ఏ విధంగా వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయని మనతో పాటు అంటే ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఆర్కే ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి డాక్టర్ దివ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే. దివ్య గారు, అసలు ఈ సోరియాసిస్ అనేది అంటే చాలా టైప్స్ ఆఫ్ ఉంటుంది అనేసి మీరు గత వీడియోలో చెప్పారు కదా. సో అందులో ముఖ్యంగా బేసిక్ గా చూసుకుంటే ఈ సోరియాసిస్ ఆర్థరైటిస్ అనేది కూడా వన్ ఆఫ్ ది అంటే సమస్యగా చూడొచ్చు. సో అసలు ఇది ఎలా వస్తుంది, ఏంటి, దీనికి అంటూ లక్షణాలు ఉంటాయా, ఒకసారి తెలియజేస్తారా? నార్మల్ గా ఇది చర్మ సమస్యలు ఉన్న వారిలో ఎక్కువ మనము ఆ సోరియాసిస్ ఆర్థరైటిస్ చూస్తూ ఉంటామండి. కానీ ఇక్కడ ఏంటంటే చర్మం మీద తెల్ల మచ్చలు పెరిగే కొద్దీ ఆ ఎముకల ద్వారా కూడా పోయే అవకాశాలు ఉంటుంటాయి సోరియాసిస్ కండిషన్స్ లో. కానీ ఇంకోటి కండిషన్ ఏంటంటే ఎక్కువ వాళ్ళకి మోకాలు నొప్పి, అంటే వయసు మించే కొద్దీ లక్షణాలు చూస్తూ ఉంటాం. నార్మల్ గా వాళ్ళు సోరియాసిస్ ఆర్థరైటిస్ అని కాకుండా రుమాటైడ్ ఆర్థరైటిస్ అనుకొని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ కండిషన్ లో నార్మల్ గా మనం చూసుకోవాల్సింది ఏమంటే చర్మంతో పాటు ఎముకల్లో ఏ విధంగా కాల్షియము, ఏ విధంగా సత్వ అన్ని ఉన్నాయో అని మన టెస్టింగ్ ద్వారా చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఓకే, సిమ్టమ్స్ లో మేజర్ గా ఏమేమి కనిపిస్తాయి అసలు? ఎస్, మెయిన్ గా మనకి డిఐపి అని డిజిటల్ ఇంటర్ఫిలేజర్ ఫారింజర్స్ అంటే ఎక్కువ ఫింగర్స్ దగ్గర ఈ చేతుల్లో ఈ ఫింగర్స్ దగ్గర ఎక్కువ ఎముకల దగ్గర ఎక్కువ పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ పెయిన్ తో పాటు వాపు చూస్తూ ఉంటామండి ఆ కండిషన్స్ లో. ఇంకోటి ఏంటంటే మోకాలు విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈ సిమ్టమ్స్ అనేది ఎక్కువ ఆడవాళ్ళలో చూస్తూ ఉంటామంటే ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బరువు మోస్తూ ఉంటారు, ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి కండిషన్స్ వాళ్ళతో చూస్తూ ఉంటాం. సో ఈ సోరియాసిస్ ఆర్థరైటిస్ లో అంటే ఇంకా వేరే ఏమైనా అంటే లైక్ మనకు సబ్ వేరియంట్ లాగా ఏమైనా ఉంటాయా, లేదంటే ఇదే మెయిన్ ప్రాబ్లమ్ గా ఉంటుందా? ఈ సోరియాసిస్ ఆర్థరైటిస్ లో 5 రకాలుగా మన ఆయుర్వేద శాస్త్రాలు చెప్పారండి. ఈ 5 రకాలు కూడా మనము దోషాస్ ప్రకారం, మన శరీరం మొత్తం దోషాస్ ప్రకారమే ఉంటుంది కాబట్టి మన ఆయుర్వేద వాళ్ళు 5 రకాలుగా దోషాస్ రిలేట్ చేసుకొని డివైడ్ చేస్తూ ఉంటారు. ఒకటి వాత, పిత్త, కఫ అండ్ సన్నిపాతజ వాత పిత్త. అంటే రెండు దోషాస్ రిలేట్ చేసుకుని కూడా మనకి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఓకే, ఒకటి వాత అనేది ఏంటంటే ఎక్కువ వాపు పెయిన్ కండిషన్స్ లో మనం చూస్తూ ఉంటాము. పిత్త అనేది అంటే ఒక బాడీలో ఎక్కువ హీట్ కండిషన్ లో పాటు అంటే బాడీలో ఎక్కువ మంట అనే రచన చేస్తుంటుంది. అంటే చర్మ సమస్యతో పాటు ఇది ఉంటుంది కాబట్టి చర్మం మీద కూడా మంట కలిగే ఛాన్స్ వస్తుంటుంది. సోరియాసిస్ ఆర్థరైటిస్ అనేది అంటే డైరెక్ట్ గా బాడీ మీద అంటే మనకి ఇంటర్నల్ ఎఫెక్ట్ వల్ల ఇమ్యూనిటీ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే అదర్ ఏదైనా అంటే మీరు అన్నట్టుగా స్కిన్ ఎలర్జీస్ వల్ల కానీ వస్తుంది అని అంటారు కదా. అంటే మెయిన్ రీజన్స్ ఇవేనా, వేరే అదర్ రీజన్స్ కూడా ఏమైనా ఉన్నాయా? మెయిన్ రీజన్ ఇమ్యూనిటీ, ముందు చెప్పినట్టే ఇమ్యూనిటీ అండ్ పథ్యం. ఈ పథ్యం అనేది కొందరికి శరీరంకి అనుకూలంగా తీసుకోవాల్సి వస్తుంటుంది, కొందరికి పడుతుంది, కొందరికి పడదు. సో అలాంటి ఆహారం తీసుకుంటూ ఉంటే మనకి ఇలాంటి అగ్రవేటెడ్ ఫ్యాక్టర్ రాకుండా మనం చూస్తూ ఉంటాం. ఇఫ్ ఒకవేళ అంటే బాడీకి కొన్ని ఫుడ్స్ పడతాయి, కొన్ని ఫుడ్స్ పడవు కదా. సో అలాంటప్పుడు మనం ఎట్లా డిసైడ్ చేసుకోవాలి ఈ ఫుడ్ బాడీకి పడదు అనేది మనకి ఎలా తెలుస్తుంది అసలు? ఇప్పుడు ఫుడ్ అనేది ఈ కాలంలో ఈ సీజన్స్ లో కొన్ని ఫుడ్స్ గుడ్ ఫర్ హెల్త్, కొందరికి అది అగ్రవేట్ అయ్యి కొంచెం ఫర్దర్ ఇన్ఫెక్షన్స్, ఫర్దర్ అలర్జీస్ అనేది కాజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇలాంటి సోరియాసిస్ ఆర్థరైటిస్ కి ఏంటంటే ఎక్కువ పుల్లదనం, అంటే ప్రీవియస్ గా తిన్న ఆహారాన్ని ఇప్పుడు వచ్చే కండిషన్ కి అగ్రవేట్ చేసే ఛాన్స్ వస్తుంది. ఆర్కే ఆయుర్వేదిక్ నుంచి అసలు ఈ సోరియాసిస్ ఆర్థరైటిస్ అనే ఈ మేజర్ ఇష్యూకి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మీ ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి? అవునండి, ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది మా ఆయుర్వేద హాస్పిటల్లో. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ దోషాస్ ప్రకృతి చూసుకొని అండ్ ప్రీవియస్గా వాళ్ళకి ఏదైనా గాయాలు అంటే ఎముకల ద్వారా ఏదైనా గాయాలు అయిందా ఏదైనా చూసుకొని వీళ్ళు స్టార్ట్ ద ప్రోటోకాల్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఓకే, అంటే మెడిసిన్ ఏ టైప్ ఆఫ్ ఉంటుందండి దీనికి? ఎస్ అండి, దీనికి ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఉంటుందండి. అంటే ఈ కండిషన్స్ లో అయితే ఆర్థరైటిస్ ఉంది కాబట్టి ఎక్కువ వాపులు
పెయిన్స్ అన్ని ఎక్కువ అనిపిస్తా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్‌లకి పంచకర్మ ఆల్టర్‌నేట్‌గా బిసైడ్స్‌గా మేము చేస్తూ ఉంటాం. సో ఈ సోరియాసిస్ ఆర్థరైటిస్ అనేది ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది? ఎక్కువ మనం ఇది 30-35 ఇయర్స్ పైన వాళ్ళది చూస్తూ ఉంటామండి. ఇనిషియల్ స్టేజ్‌లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ చర్మ వ్యాధి ఎక్కువ అగ్రవేట్ అయ్యే ఛాన్స్ అప్పుడు ఇది ముందు స్టేజ్‌లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే అండి. అయితే ఈ ఆయుర్వేదిక్ మీ ఆర్‌కే ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో అంటే పూర్తిగా ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయినట్టు కేసెస్ యెస్ ఉన్నాయండి? అండి. చాలా చూసాం కండిషన్స్. అంటే కొందరికి ఫస్ట్ చర్మంలో వస్తూ ఉంటారు. కొన్ని కండిషన్‌లో చర్మంలో తీసుకున్న మెడికేషన్స్ వాళ్ళు ఒక 2-3 మంత్స్ తీసుకుంటారు. కానీ నయం అయిపోయాక దే హావ్ స్టాప్డ్ ఆల్ మెడికేషన్స్. ఓకే. మేము ముందే ఇంటిమేట్ చేస్తాం దట్ మనము మెడికేషన్ ఆపినా కూడా పథ్యంతో మీరు రోజుని గడపాల్సి వస్తుంది. కానీ అందరూ ఆగిపోయింది కదా అని అందరూ లైట్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి దీనికి మేము ఆల్టర్‌నేట్‌గా పంచకర్మ అంటే ఎవ్రీ 6 మంత్స్ ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి పంచకర్మ ప్రొసీజర్ ప్రోటోకాల్స్‌లో మేము ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. ఓకే. అంటే ఆఫ్టర్ సమ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు అంటే పథ్యం గనక ఆపేస్తే మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంది. అంటే మెడిసిన్ లేకపోయినా పథ్యాన్ని కంటిన్యూ చేయాలంటారు? ఖచ్చితంగా హెల్త్ ఇష్యూ అనేది కాదండి. ఎవరైనా పథ్యంతో పాటు ఉంటేనే ఫర్దర్ ఏదైనా అగ్రవేట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ వస్తుంది. అంటే మెడిసిన్ 3 మంత్స్ ఉంటుంది. ఆఫ్టర్ 3 మంత్స్ కూడా పథ్యం కంటిన్యూ చేయాలి. అంటే ఓవరాల్ గా 6 మంత్స్ ఇది మెయింటైన్ Yes, 6 months చేసుకోవాలి. చేయాలి. ఓకే. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పంచకర్మ ప్రోటోకాల్స్ మనం చేస్తూ ఉంటాం. అయితే పూర్తిగా అది సోరియాసిస్ ఆర్థరైటిస్ అనే జబ్బు అంటే పూర్తిగా తగ్గిపోతుంది ఆ అంటారు. వాపు, ఆ పెయిన్ అని కొంచెం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అంటే ఇనిషియల్ స్టేజ్ నుండి మీరు తీసుకున్న డ్యూరేషన్ మెడికేషన్ మీరు కొంచెం చూస్తూ ఉంటారు. అసలు అంటే ఈ సోరియాసిస్ ఆర్థరైటిస్ అనే ఈ ప్రాబ్లము అసలు మన దాకా రాకుండా ఉండాలి అంటే మనకు రెగ్యులర్ డేస్ లో రెగ్యులర్ వర్క్స్ లో ఇవి చేస్తే ఇది వస్తుంది ప్రాబ్లం అని అనుకుంటూ ఉంటాం కదా. సో అలా చేయకూడని వర్క్స్ ఏమైనా ఉంటాయా అసలు? చేయకున్న వర్క్స్ అంటే ఉండవంటే అట్లా ఏమి ఉండవు. ఎక్కువ మహిళల్లో చూస్తుంటాం కాబట్టి. కానీ ఇది ఎక్కువ నిలబడే స్టాండింగ్ పొజిషన్ లో కాకుండా ఎక్కువ కూర్చునే పొజిషన్స్ లో ఏమైనా వర్క్స్ తీసుకుంటే మనకి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఎక్స్టర్నల్ ఏమంటే మర్దన. ఎనీ ఆయిల్ ఇంట్లో ఉన్న కోకోనట్ ఆయిల్ అయినా ఏదైనా అప్లై చేసుకొని ఎక్కడెక్కడ వాపు ఉన్నాయో ఎక్కడెక్కడ పెయిన్ ఉన్నాయో అక్కడంతా మర్దన చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో సోరియాసిస్ అనేది చాలా టైప్స్ ఆఫ్ ఉంటున్నాయి. ఇది ఆల్మోస్ట్ ఒక 18 టైప్స్ ఆఫ్ ఉంటాయంట సోరియాసిస్ లో. ఇప్పుడు మనం ప్రెసెంట్ చెప్పుకుంది అయితే సోరియాసిస్ ఆర్థరైటిస్. సో దీనికైతే ఆర్కే ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి కూడా సో డాక్టర్ దివ్య గారు చెప్పినట్లుగా సో వీళ్ళ సైడ్ నుంచి మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ తో పాటు ఆయుర్వేదిక్ ఇది కాబట్టి ఆయుర్వేదిక్ అంటే కంపల్సరీ పథ్యం ఉండాల్సిందే. సో మెడిసిన్ తో పాటు మెడిసిన్ తర్వాత కూడా ఇంకో 3 నెలలు పథ్యం కంటిన్యూ చేస్తేనే బెటర్ రిజల్ట్స్ ని చూస్తారు అని అంటున్నారు. సో ఒకవేళ పథ్యాన్ని కనుక బ్రేక్ చేస్తే మళ్ళీ అంటే ఈ ప్రాబ్లం అనేది అంటే మళ్ళీ రీగ్రోత్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. సో దీన్ని కంటిన్యూ చేయాల్సిందే తప్పదు. సో ఈ సమస్య ఉన్నవారు గనక ఎవరికైనా సోరియాసిస్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ అయినా సరే, సోరియాసిస్ లో చాలా టైప్స్ ఉన్నాయి కాబట్టి సోరియాసిస్ లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఆయుర్వేదిక్ సెంటర్ ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీకున్న ప్రాబ్లమ్స్ ని వాళ్ళ సైడ్ నుంచి సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.